Welcome to Venture Startups Presents Startup Junction. ఇప్పుడున్న స్టార్టప్ ఫేజెస్లో ఐడియాస్ అనేవి 2 రూట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకటి మార్కెట్లో లేని ఐడియాని ముందుకు తీసుకురావడం, ఇంకోటి ఉన్న ఐడియాని ఇంప్రొవైజ్ చేయడం. సో సెకండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జొమాటో. ఫుడ్ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్తో స్టార్ట్ అయిన ఈ వెబ్సైట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఫుడ్ అగ్రిగేటర్స్. జొమాటో ఐడియాని చూసి స్విగ్గీ లాంటి ప్లేయర్స్ కూడా మార్కెట్లోకి ఫాలో అయిపోయారు. సో మీ ఐడియా ఏదైనా కానివ్వండి, ఐడియా సాచురేషన్ ఉన్న ఈ టైమ్స్లో అది ఎండ్ కస్టమర్కి ఎంత బెనిఫిట్ అవుతుందో చూసుకోవడం చాలా మంచిది. ఈసారి ఎపిసోడ్లో కూడా కొన్ని కొత్త ఐడియాస్ వచ్చాయి. వాటిలో బ్రేక్ త్రూ ఐడియాస్ ఏమున్నాయి, లేకపోతే మార్కెట్కి బెనిఫిట్ అయ్యే ఐడియాస్ ఏమున్నాయో చూద్దాం. సో వెల్కమ్ టు ద షో. షో స్టార్ట్ చేసే ముందు మన జడ్జ్ని మీకు పరిచయం చేస్తున్నాను. అనిత సకురు బిట్స్ పిలానీలో పీజీ పూర్తి చేసి అమెరికాలోని కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకొని 23 ఏళ్ల ఐటీ ఎక్స్పీరియన్స్ తో అనిత సకురు ఇండియాలోని స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు 2014లో వెంచర్ స్టార్టప్స్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. యుఎస్ కంపెనీ కెనెక్సా కార్పొరేషన్ లో పలు హోదాల్లో ఉద్యోగం చేసిన అనిత ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఎకామ్ మొబైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో సిఓఓగా పనిచేస్తున్నారు. ఇప్పటికే స్టార్టప్స్ కంపెనీలు నడుపుతోన్న ఎంతో మంది యువతకు వారు వ్యాపార పరంగా వృద్ధి చెందేందుకు కావలసిన ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న అనిత స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మన మెంటర్స్ ని మీకు పరిచయం చేస్తున్నాను. యోగేష్ బాలా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ లో డిప్లొమా చేసి ఆర్కిటెక్ట్ గా యోగేష్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఏపీ, తెలంగాణలతో పాటు అన్ని మెట్రో నగరాలలో మేజర్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్టుల కోసం పనిచేశారు ఆయన. 23 ఏళ్లుగా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా సేవలందిస్తోన్న యోగేష్ బాలా స్టార్టప్ జంక్షన్ కార్యక్రమంలో మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. భానుప్రకాష్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తి చేశారు భానుప్రకాష్ రెడ్డి. గ్రే లాజిక్ టెక్నాలజీస్ కు పార్ట్నర్ అండ్ డైరెక్టర్ గా ఉన్నారాయన. పలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు సలహాలు, సూచనలు అందించిన భానుప్రకాష్ కు ఈ రంగంలో 20 ఏళ్లకు పైగా అపార అనుభవం ఉంది. ప్రస్తుతం స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో భానుప్రకాష్ రెడ్డి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. సో ఎప్పటిలాగే అనిత గారు మనకి డీటెయిల్డ్గా షో రూల్స్ చెప్తారు. సో ఓవర్ టు అనిత. వెల్కమ్ టు స్టార్టప్ జంక్షన్. ఎప్పటిలాగానే ఈసారి కూడా 4 పార్టిసిపెంట్స్ ప్రెజెంటేషన్ చేస్తారు. వాళ్ళు ప్రెజెంట్ చేసిన ఐడియా 2 నిమిషాలు మాత్రమే ఉండాలి. స్ట్రిక్ట్గా 2 మినిట్స్ తర్వాత కట్ చేసేస్తాము. 2 నిమిషాల్లో ఎంత క్రిస్ప్గా మనం చెప్పగలమో మన వ్యాపారం గురించి, దాన్ని ఎలివేటర్ పిచ్ అంటారు. ఆ ఎలివేటర్ పిచ్ 2 నిమిషాల్లో ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మేము నెక్స్ట్ 6 to 8 మినిట్స్ ఈ ప్యానెల్ మేము రకరకాల క్వశ్చన్స్ వేస్తాం వాళ్ళని. ఆ క్వశ్చన్స్ వల్ల మీ బిజినెస్ ప్లాన్ని, ఇంప్లిమెంటేషన్ ప్లాన్ని, మీకున్న ఐడియాస్ని మీరు చక్కగా విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అదొక ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి మేము క్వశ్చన్స్కి 6 to 8 మినిట్స్ ఇచ్చాము. అయిపోయిన తర్వాత ఆ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మార్క్స్ వేస్తాను. ఆ మార్క్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ ఈజ్ ఫర్ ఐడియేషన్. అంటే మీరు కొత్తగా ఇన్నోవేటివ్గా ఏదైనా ఆలోచించి స్టార్ట్ చేశారా, అంటే కన్జ్యూమర్స్కి ఉపయోగపడేదట్టు, సమాజానికి ఉపయోగపడేదట్టు ఏమైనా ఐడియాతో వచ్చారా అన్న ఐడియేషన్కి 25% ఆఫ్ ద మార్క్స్. తర్వాత రియలిజం అంటే ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ చేసుకుని, అంటే ఈ స్పేస్లో మీరు చేద్దాం అనుకున్న బిజినెస్ స్పేస్లో చుట్టూతో ఇంకెవరన్నా కాంపిటీటర్స్ ఉన్నారా, ఉంటే పర్వాలేదు, వాళ్ళకన్నా మీరు ఎలా మెరుగైన సర్వీసెస్ ఇవ్వబోతున్నారు, లేకపోతే ఎలా చీపర్ సొల్యూషన్స్ ఇవ్వబోతున్నారు, ఎలా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఇవ్వబోతున్నారు అనే రియలిజంతో వచ్చినట్టయితే దానికి 25% ఆఫ్ ద మార్క్స్. ఇంప్లిమెంటేషన్ అంటే ఇస్ ప్యూర్లీ టైమ్ లైన్. అంటే ఈ రోజు మీరు ఎక్కడున్నారు వ్యాపార పరంగా, 3 నెలల తర్వాత ఎక్కడుంటారు, 6 నెలల తర్వాత ఎక్కడుంటారు, 1 year తర్వాత ఎక్కడుంటారు, సమ్టైమ్స్ 5 years తర్వాత ఎక్కడుంటారు అనే టైమ్ లైన్ బేస్డ్ ప్లాన్ ఉంటే కనుక అది దానికి ఇంప్లిమెంటేషన్కి 25% ఆఫ్ ద మార్క్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ ఫర్ ప్రెజెంటేషన్ స్కిల్స్. అంటే మీకు చాలా గొప్ప ఐడియా ఉండొచ్చు, చాలా మంచి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఉండొచ్చు, చాలా మంచి మార్కెట్ రీసెర్చ్ చేసుకుని ఉండొచ్చు, కానీ మీరు వచ్చి అది చక్కగా విడమర్చి ఇక్కడ చెప్పగలగాలి. దానికి 25% ఆఫ్ ద మార్క్స్. సో టుగెదర్ 100% ఆఫ్ ద మార్క్స్కి నేను మార్క్స్ వేస్తాము.
In the end, there will be one winner who is the best plan. Well, and first participant, Dr. Ashok from Uni Health. Welcome to the show, Ashok. Good morning all. I'm Dr. Ashok representing Uni Health app. So time is money says the proverb, but time is life in a medical emergency situation. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్, స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ టైంకి హాస్పిటల్కి తీసుకువెళ్ళగలిగితే మనకి ఆ మినిట్స్ సేవ్ అయినందువల్ల చాలా మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ డెత్ ప్రివెంట్ చేయొచ్చు. సో అతని రికవరీ చాలా బెటర్గా ఉంటుంది. అలాగే రోడ్ యాక్సిడెంట్లో పేషెంట్ని టైంకి హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అట్లీస్ట్ 50% ఇంక్రీజ్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ హిస్ సర్వైవల్ అనేది కూడా ఒక డిఫరెంట్ సర్వీస్లో వెల్లడిస్తున్నారు. పర్లేదు, ఇప్పుడు మీ యాప్, మీ సర్వీస్ గురించి చెప్పండి. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ chaos and confusion and precious time is lost while shifting a ICU patient from a referral center to a higher medical center for better health care. And because of lack of information of availability of blood units and location of blood banks, there is a misuse or underutilization of blood bank services, with millions of people waiting for organ transplantation, and still there is a lack of awareness among people to donate organs. So by Uni Health, we are trying to bring all these medical emergency services into a single platform for better utilization of these services. What we do is show the patient about the closest ambulance service and connect him to the closest hospital. At the same time, during shifting of an ICU patient, we provide information of a particular hospital in a particular location. So before approaching that hospital itself, patient is aware of how many beds are available, how many ventilators are available, and what is the cost they charge per day, so that he can choose between different hospitals before going there and losing precious time in shifting between hospitals. ఒక పేషెంట్ ఐసీయూలో ఉన్నారనుకోండి, ఆ ఐసీయూ నుంచి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ హాస్పిటల్ నుంచి అపోలోకి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఒకసారి కాల్ చేసి ఆ బెడ్ అవైలబిలిటీ, డాక్టర్ అవైలబిలిటీ ప్రకారమే షిఫ్ట్ చేస్తారు కదా, అలా చేయరా? లేదు, నాట్ ఇన్ ఎవరీ కేస్. Okay. Usually within a city, yes, but let's say from Nellore to Chennai, స్మాల్ టౌన్స్ అండ్ గ్రామాల్లో అయితే అలా జరగదు. ఈవెన్ ఫ్రమ్ పెరిఫరీ, ఇప్పుడు ఏదైనా PHCs ఉన్నాయి, సో హైయర్ సెంటర్ మెడికల్ సెంటర్కి రిఫర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆ డేటా ఉండదు. ఓకే, కరెక్ట్. సో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ లివ్స్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ రూరల్ ఏరియాస్లో ఎక్కువ పాపులేషన్ ఉంది. బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ కూడా అదేవిధంగా ఎన్ని యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉంది అని తెలియకపోవడం వల్ల అక్కడ ఉన్న 100 యూనిట్స్ ఆఫ్ బ్లడ్లో ఆ రోజు 80 ఎక్స్పైర్ అవుతున్నాయి అంటే 70 యూటిలైజ్ అయ్యి 10 వేస్ట్ అవుతున్నాయి. బట్ ఒక పేషెంట్ అక్కడ బ్లడ్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఆర్గాన్ డొనేషన్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇండియాకి టు ఇంక్రీజ్ దిస్ టైమ్. సో ఇప్పుడు మీ బిజినెస్ మోడల్ ఏంటంటే మీరు యాప్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా? అండ్ హౌ డు యూ ప్లాన్ టు కనెక్ట్ టు బ్లడ్ బ్యాంక్స్? We aggregate with all ambulance services, all hospitals, blood banks. So ఏ హాస్పిటల్లో ఏ ఎమర్జెన్సీ, ఇప్పుడు మా సర్వే ప్రకారం బెంగళూరులో 80% ఆఫ్ బెంగళూరు ఏరియా ఇస్ కవర్డ్ అట్లీస్ట్ విత్ అ టెరిషరీ హాస్పిటల్, హైయర్ హాస్పిటల్ ఫర్ ఎవ్రీ 5 kilometers. సో అంత 5 kilometers హాస్పిటల్ ఉన్న టు రీచ్ దట్ హాస్పిటల్ అంబులెన్స్ కాల్ చేసే టైంలో ఆ ఇన్ఫర్మేషన్ లేక వచ్చి తీసుకువెళ్ళే టైం ఇంక్రీజ్ అయ్యి ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దాన్ లైక్ 35 minutes అలా పడుతుందండి. సో to reach a 5 kilometer distance for an ambulance, 35 minutes is too large. అలా కాకుండా క్లోజెస్ట్ ఉన్న అంబులెన్స్, క్లోజెస్ట్ ఉన్న హాస్పిటల్, ఇక్కడ 2 and 4 10 kilometers కాకుండా విత్ ద క్లోజెస్ట్ అంబులెన్స్ బీయింగ్ 1 kilometer, ఇట్స్ లైక్ 6 kilometer జర్నీ ఫ్రమ్ దర్. దిస్ లైక్ ద ఎక్స్ట్రీమ్ సినారియో వాట్ ఐఎమ్ టాకింగ్. సో అంబులెన్స్ సర్వీసెస్గా ఇలా ఉంటుంది. ఐసీయూ రిలేటెడ్గా ఇప్పుడు ఒక డిఫరెంట్ లొకేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డాక్టర్ ఆర్ సిస్టర్ ఆర్ పేషెంట్ ఇఫ్ హీ ఈజ్ అవేర్, he can just find out అక్కడ ఎన్ని బెడ్స్ ఉన్నాయి, కాస్ట్ ఎంత, ఈజ్ ఇట్ ఓకే ఫర్ మీ, కెన్ ఐ బేర్ ఇట్ ఫైనాన్షియలీ, he can choose and he can leave and he can actually book a bed so that he can తను వెళ్ళేటప్పటికి his bed is there so that he is not go to other hospital. ఇప్పుడు మీరు డెవలప్ చేసిన యాప్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ అవ్వాలి, అంతే కదా? With the hospitals and ambulance. We are not running అంటే separate ambulance services start చేయట్లేదు. ఉన్న ambulance services, ఉన్న hospitals, everything is there. They have to sign up with you. We are aggregating platform. Yes. So Dr. Ashok, I mean, honestly speaking, it's a brilliant idea. Okay, but what I get a doubt here is, suppose I need an ambulance, I just call it ambulance service. They're going to come here. And on the emergency side, I don't like to know which hospital I like to go, which is the nearest one. They'll pick me up and go That's there. exactly what he's saying. That's the criteria. Okay. That's our basic criteria. That's exactly what he's saying. So what is that your Uni Health app is going to do? ఇప్పుడు మనము let's say 108 service is the most Okay. friendly one. మనం when we talk about ambulances in one city, it's like 108 services. In Bangalore, Manipal services.
and private ambulances along Okay. with that hospital ambulances. Okay. So there is no system integrating all of this ఆల్ ఆఫ్ together. దెమ్ యా. Okay. సో నేను దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ హాస్పిటల్ అంబులెన్స్ వచ్చి నన్ను పికప్ చేసుకొని వెళ్ళడానికి పట్టే టైం కంటే నాకు దగ్గరలో ఉన్న 108 సర్వీస్ నన్ను పికప్ చేసుకొని ఆ హాస్పిటల్లో డ్రాప్ చేస్తే ఐ గెయిన్ ఫ్యూ మినిట్స్ Okay. ఈజ్ యాక్చువల్లీ Yeah. ప్రీషియస్ ఇన్ I understand, ఎమర్జెన్సీ. okay. సో ఆ విధంగా వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్. I want the business proposal right now. What is that you really intend to do right now? So I got the idea. I mean, absolutely great idea. yes. Usually 108 సర్వీస్ మార్కెటింగ్ స్ట్రాటజీ చూసుకుంటే ఎక్సెప్ట్ ఫర్ ద గవర్నమెంట్ యాడ్స్ ఆన్ ఫ్యూ హోర్డింగ్స్ రీసెంట్లీ Okay. ఇనిషియల్గా వాళ్ళు వచ్చినప్పుడు దే డింట్ గివ్ టీవీ యాడ్స్ ఆర్ అంత పాయింట్కి రీచ్ అవ్వాలంటే వీ నీడ్ టు స్పెండ్ మచ్ ఆన్ మార్కెటింగ్ ఫర్ టీవీ ప్రమోషన్స్ అండ్ Okay. హోర్డింగ్స్ అండ్ అదర్ థింగ్స్ విచ్ వీఆర్ నాట్ willing to. So we are going for a different marketing strategy by providing social services. Bangalore, anywhere, even in Hyderabad also మనకి ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో ద ట్రాఫిక్ మేనేజ్ చేసే పోలీసెస్ కౌంట్ యూజువల్లీ నాట్ సఫిషియంట్ ఎనఫ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. బెంగళూరులో ఇట్ ఈస్ టూ మచ్. సో విల్ హ్యావ్ 10 ఎంప్లాయీస్ దే విల్ బి మేనేజింగ్ ట్రాఫిక్ దేర్. ఆ లొకేషన్లో వాళ్ళు ట్రాఫిక్ మేనేజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ దే విల్ బి వేరింగ్ అవర్ యాప్స్ అండ్ షర్ట్ అండ్ అదర్ థింగ్స్. ఇట్స్ లైక్ ఇట్స్ సర్వింగ్ ఎ సోషల్ పర్పస్ and it's acting as a marketing. That's not Instead of spending- scalable. What is that you're really looking right now at this moment? Did you develop the app? Not yet. It will be launched in April and May. Okay. 1st. So It's app under development is over. development. That Under investment you made. Yes. So now you need money for marketing? For running cost for 1 year, Okay. basically. We are expecting it to be 2.5 CR, 5 crore. You have other partners? Yes. How many They're all partners the you have? doctors? We started with a team of doctors. Now myself and another my friend, we are there as directors. Okay. You are launching in Bangalore and Hyderabad? Initially Bangalore, Bangalore. In Bangalore. So the first year you need 2.5 crores. Two. Okay, for the first year. you want it as equity or you I mean or We didn't have Staying in multiple company, options, only so last. equity anukunnaamu. Ah. But if there is any other alternative option, then We'll try to thank you. యూని హెల్త్ డాక్టర్ అశోక్ గారు లైఫ్ సేవింగ్ ఐడియాతో వచ్చి చాలా మంచి అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి ప్లాన్తో వచ్చారు. వ్యాపారం అన్నది ఒట్టి వ్యాపారానికే కాదు సమాజానికి ఉపయోగపడేది కూడా అయితే చాలా బాగుంటుంది. సో ఐడియా చాలా నచ్చింది నాకు. బాగా అన్ని రకాలుగా ఆలోచించి ఆయన డాక్టర్ అవుతుందో చాలా కంప్లీట్గా ఆలోచించి వచ్చారు. సో ఐడియాకి 20 మార్క్స్, రియలిస్టిక్ కూడా 20 మార్క్స్ ఇచ్చాను నేను. ఎందుకంటే దాంట్లో ఇట్లాంటి ప్రోడక్ట్ మార్కెట్లో లేదు. అంటే వేరే ఎలిమెంట్స్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ని కనెక్ట్ చేసే యాప్స్ ఉన్నాయి కానీ బ్లడ్ బ్యాంక్స్, నియరెస్ట్ అంబులెన్స్ సర్వీసెస్ అంటే ఊబర్ ఓలా మోడల్లో వచ్చేవి లేవు అని చెప్పి ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ చేసి వచ్చారు కాబట్టి 20 మార్క్స్ ఫర్ రియలిస్టిక్ దీనికి ఇచ్చాను. ఇంప్లిమెంటేషన్కి అంటే ఆల్రెడీ ఏప్రిల్కి ఆయన లాంచ్ చేస్తున్నారు. ఈ నెక్స్ట్ 1 year ప్లాన్ ఆయనకి తెలిసినట్టు నాకు అనిపించింది, చెప్పినట్టు అనిపించింది. కాబట్టి ఇంప్లిమెంటేషన్కి 20 మార్క్స్. అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ డాక్టర్ గారు అవుతుందో చాలా కొంచెం సౌమ్యంగా ఇదిగా ఉన్నారు. 15 మార్కులే ఇచ్చాను నేను ఆయనకి కమ్యూనికేషన్ స్కిల్స్కి. సో టుగెదర్ 75% మార్క్స్ ఫర్ డాక్టర్ అశోక్. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్. Well, the next participant, Mr. Nagesh from Ultimate Auto Fix. Welcome to the show. స్టార్టప్ జంక్షన్ వారికి ధన్యవాదాలు. ఇవాళ రేపు ఒక ఆటోమొబైల్ ఉందంటే మనం ఇప్పుడు కార్ కేర్కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేద్దాం టాపిక్ని. ఒకవేళ కార్ ఉంది అంటే దాన్ని మేనేజ్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఒక 3 సర్వీసెస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి కార్ వాష్ అవనండి, లేకపోతే మీరు రెగ్యులర్ సర్వీస్ పంపించడానికి మీ డీలర్ దగ్గర అవనండి, లేకపోతే రోడ్ సైడ్ కార్ ఆగిపోతే రోడ్ సైడ్ అసిస్టెన్స్. వీటికి ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? మీకు తెలిసిన డీలర్ని కానీ ఆర్ మెకానిక్ కానీ ఒకటే సోర్స్, మీరు వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు వచ్చి మీ కార్ని తీసుకెళ్తారు, కానీ వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంతే చెప్తారు. తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తే మీరు అప్పుడు తీసుకుంటారు, వాళ్ళ స్కెడ్యూల్ కాకుండా. అంతేనా? దీనికి ఏమైనా మనం చేయొచ్చా? ఐ థింక్ నౌ మీకు ఒక సొల్యూషన్ ఉందండి. ఇది యూలాఫిక్స్ అనే యాప్, ULAFIX అంటే అల్టిమేట్ ఆటో ఫిక్సర్. ఇది ఏం చేస్తుందంటే మీరు యాప్ ఓపెన్ చేయగానే మీ లొకేషన్ పికప్ చేసుకుని ఓలా ఊబర్ లాగా దగ్గరున్న ప్రొవైడర్స్ అందరినీ ప్లాట్ చేస్తుందండి. మీరు రిక్వెస్ట్ పంపించిన తర్వాత వాళ్ళందరికీ రిక్వెస్ట్ వెళ్తుంది. వాళ్ళందరూ ఎస్టిమేట్స్ ఇస్తారు, కొంతమందికి ఫిక్స్ ప్రైస్ ఇస్తారు, అవి ఇమీడియట్లీ ఇన్స్టెంట్ వస్తాయన్నమాట. సో మీరు యాప్లో చూసుకొని ఏ ఎస్టిమేట్ మీకు బెస్ట్ అయితే అది తీసుకొని వాళ్ళ రివ్యూ రేటింగ్ చూసుకొని యాక్సెప్ట్ చేస్తారు.
యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ ఆన్లైన్ చేయొచ్చు, లేకపోతే పే క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది, వాళ్ళకి క్యాష్ డైరెక్ట్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇది మోడల్ అండి. అండ్ యాప్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. కాకపోతే సర్వీస్ ప్రొవైడర్కి మేము బిజినెస్ చేస్తాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి 10% తీసుకుంటున్నాము. జస్ట్ హైదరాబాద్లో కార్ సర్వీసింగ్, కార్ వాష్ ఆప్షన్స్ తీసుకుంటే 2000 crore మార్కెట్ ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ టు లైక్ రాను అన్నీ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట సర్వీసెస్. హైదరాబాద్లో December 9th లాంచ్ చేసాము ఆల్రెడీ. ఇప్పుడు రోడ్ సైడ్ అసిస్టెన్స్కి మాత్రం వస్తున్నాయి. మేము వెళ్ళి ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్స్ అందరికీ ఇది ప్రమోట్ చేసాము. అందరికీ అంటే ఎంతమంది అయితే అంతమంది, అబౌట్ 1800 మంది దాకా మా దగ్గర డేటాబేస్ ఉంది. There are no similar products like this in the లేదండి, ఎగ్జాక్ట్ కాంపిటీషన్ లేదు. మీరు చెప్పంగానే యూలా ఫిక్స్ అని చెప్పి ద నేమ్ ఇస్ నాట్, ఇప్పుడు ఎస్పెషల్లీ మోటార్ వెహికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి అది అంటే కార్స్ సరే రెగ్యులర్ కార్ ఓనర్స్ కాకుండా అవును మేడం, నేమ్ నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదండి. ఎక్సలెంట్ ఐడియా బై ద వే, ఐ డోంట్ మీన్ టు డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్. ఎక్సలెంట్ ఐడియా, వెరీ ప్రొడక్టివ్. ఐ టెల్ ఆల్ గ్రేట్ పాయింట్స్ అబౌట్ యువర్ బిజినెస్ ప్లాన్. బట్ నేమ్ ఒక్కటే నాకు కరెక్ట్ మేడం, ఐ టోటలీ అగ్రీ. అయితే రిపేర్ అవనండి, ఫిక్స్ అవనండి, మెయింటెనెన్స్, ఇట్లా కీవర్డ్స్ అన్ని పెట్టుకొని కార్ అవ్వండి, ఆటో అని అన్ని కాంబినేషన్ చూస్తే ఎవ్రీ డొమైన్ నేమ్ ఇస్ టేకెన్ మేడం. దాంతో ఇప్పుడు ఎట్లా చేయాలి అంటే అల్టిమేట్ ఆటో ఫిక్సర్ అనేది అయింది. అండ్ ఐ డోంట్ మైండ్ చేంజింగ్ ద బ్రాండ్ at a given right time. ఇవాళ మీనింగ్ఫుల్ నేమ్స్ కి కాదు మార్కెట్. ఇప్పుడు చూడండి జిఫీ, స్విగ్గీ, యునో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో వాట్ ఆ కైండ్ ఆఫ్ నేమ్స్ కూడా యూ కెన్ గో విత్, ఎస్పెషల్లీ ఆటోమొబైల్. బట్ అంటే డూ సమ్ రీసెర్చ్ ఆన్ దట్. అంటే బికాస్ మీరు ఇంకా నేసెంట్ స్టేజ్ లోనే ఉన్నారు, ఇంకా మార్కెట్ హైదరాబాద్ దాటి మీరు మార్కెట్ ఎక్స్పాండ్ అవ్వలేదు కాబట్టి మీరు టిపికల్ యువర్ కస్టమర్ ప్రొఫైల్ ని ఒక యూనో డూ ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ ఇన్ డిఫరెంట్, ఎందుకంటే నేమ్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. ఐ టోటలీ అగ్రీ అండ్ ఐఎమ్ విల్లింగ్ టు లుక్ ఎట్ దట్. వాట్ ఈస్ యువర్ ప్లాన్? లైక్ ఫస్ట్ హైదరాబాద్, then other cities, and then if so, how much do you need? Marketing this is very expensive, and how are you? No madam, actually marketing itself is not that expensive. Endukante 4 buses, tarvata oka 1000 autos, 50 rupees తీసుకుంటారు ఆటోస్. దట్స్ వాట్ మీరు ఆటో వెనకాల కూడా మీకు యాడ్ వస్తుంది. తర్వాత ఫ్లయర్స్ అనుకోండి, ఇట్స్ లైక్ 1 rupee ఈచ్. మేము ఆల్రెడీ కొట్టించాం, 3000 పబ్లిష్ కూడా చేసాం మేడం. ఒక ఎస్ఈఓ అండ్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్కి వాళ్ళు నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతారు. 30,000 40,000 rupees పర్ మంత్ ఉంటుంది టాప్ నాచ్ అయితే. సో ఇట్లా అన్నీ వేసుకుంటే 3 months బడ్జెట్ నాకు అబౌట్ 10 lakhs వచ్చింది. This is just dial, right? If I got a problem with my car actually, I just pick up my telephone and call out to just dial. So 3 people called me actually. Correct. So how different are you from that place? జస్ట్ డయల్ వాళ్ళ మోడల్లో ఇమీడియట్ విసినిటీలో మీకు కనిపించదండి. ఐ హావ్ ఆల్రెడీ టెస్టెడ్ దట్. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి జూబ్లీ హిల్స్ కార్ వాష్ అని కొట్టారనుకోండి, ఫస్ట్ 1-2 రావచ్చు, కానీ తర్వాత అన్నీ మీకు వేరే లోకల్ వస్తాయి. యూ కెన్ టెస్ట్ ఇట్ అవుట్. No, I don't agree. To very honestly speaking, I mean, I don't agree about this because I have seen this just dial, because they have gone to all the places. See, you have to do so much market to reach that just dial market actually. Correct. And I just give an example. Right. There are a lot of other Suleka, just dial, many people are there. So I think it's there fully are people who are automated, doing these services actually. So your USP, I understand that's only for your car services, motor vehicles. Am I right? అవును సార్. So that is one USP that I can see actually. Yeah. But already there are many people. దేర్ ఆర్ మెనీ పీపుల్ అంటే ఇంత యూనిక్గా అన్ని ఇంటిగ్రేట్ మీరు కాల్ చేయకుండా అట్లా అయితే, అంటే దేర్ ఆర్ అదర్ థింగ్స్ టు. మనం ఇఫ్ యూ కంపేర్ విత్ బిగ్ బాస్కెట్, ద వెజిటబుల్ మార్కెట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ టు గెట్ ఇన్ టు ఇట్, బట్ పీపుల్ హ్యావ్ యూస్ ద యాప్ బికాస్ ద ఈజ్ ఆఫ్ యూస్. Okay. You focus on, see from his question, you focus on what is unique about you other than the features of just dial. ఈ ఐడియా నాకు యూఎస్లోనే మా కార్ పంపించాలన్నప్పుడు కూడా సేమ్ థింగ్, 1-2 year డీలర్స్ దగ్గర పంపుతాము, తర్వాత ఎక్కడ పోవాలి, జిఫీలు ఇట్లాంటివన్నీ మళ్ళీ చూస్తాం. బట్ దెర్ ఈస్ నో వన్ ప్లేస్ దట్ ఐ కెన్ గెట్ ప్రైస్ ఆఫ్ ఎవ్రీథింగ్. Okay. అండ్ యాప్ అనేది లేదు. ఫస్ట్ ఆన్లైన్ వర్షన్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశానండి. ఇది ఒక 3-4 years బ్యాక్ నుంచి రీసెర్చ్ కంప్లీట్లీ చేశాను. You're from Hyderabad, right? అవునండి. So you try out one location, some place or whatever you want to do it in Hyderabad area, and you have tested out already. You said Yes, already. we have 1,600 providers covered. So already. revenue started coming inside. Yes, అంటే revenues we are giving free right now, honestly. Okay. అంటే it gets the traction. What is You your said, proposed revenue model? Yeah. 10% of the commission from the service provider. Okay. Whatever. So they're willing. Everybody are signing. Yes, yes. We have signed up 1,600 providers. Very good. అందులో That's good. యాక్చువల్లీ 700 పంచర్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర మేమేం చార్జ్ చేయమనుకోండి. Okay. సో అది ఇప్పుడు జస్ట్ డైల్ పంచర్ ఉంది అనుకోండి, ఉండదు. అండ్ ఐ షుడ్ నాట్ నేమ్ ఎనీ కంపాటిటర్స్. ఇదేంటంటే ఒక కార్ ఉంటే ఫర్ ఎవ్రీథింగ్ యూ క్యాన్ జస్ట్ డూ ఇట్ త్రూ ద యాప్ అనేది కాన్సెప్ట్. All money is not equal, number Okay. one.
ఇంటెలిజెంట్ మనీ ఇస్ వాట్ కంపెనీస్ నీడ్. So you're talking about good money? ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుడ్ మనీ అంటే నేను అన్నది బ్లాక్ మనీ వైట్ మనీ అని కాదు నా పాయింట్. నా పాయింట్ ఏంటంటే సమ్ మనీ ఇస్ బెటర్ దెన్ అదర్ మనీ. Okay. ఎట్లాగంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ నో దట్ ఫీల్డ్ ఇన్వెస్ట్ చేసి బోర్డులో ఉన్నదానికి నేను సంబడి హూస్ కంప్లీట్లీ నాట్ రిలేటెడ్ టు దట్ ఫీల్డ్, నో ఇంట్రెస్ట్ ఇన్ దట్ బిజినెస్, ఊరినే వ్యాపార పరంగా ₹2 వడ్డీకో ₹3 వడ్డీకి ఆయనకి ఇచ్చినట్టు ఇచ్చి ఇన్వెస్ట్ చేసి ఉన్నదానికి ఏమవుతుందంటే హీ విల్ స్పెండ్ మోర్ టైమ్ మేనేజింగ్ సచ్ ఇన్వెస్టర్స్. సో నేను అందరు ప్రతి స్టార్ట్అప్కి కూడా ప్రెషర్ ఉంటుంది సార్, ప్రెషర్ ఉంటుంది. నేను ఇంత పెట్టాను నువ్వు నాకు ఎప్పుడు ఇస్తున్నావు మళ్ళీ వాపస్. ఆల్ మనీ యూ హ్యావ్ టు రిటర్న్. ఎవ్రీ సింగిల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ ఓన్లీ ఫర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బట్ the difference between good money and bad money or whatever average money is, good money people sail with you for the returns, bad money people only look at investment. Yes, ma'am. So all startups, what you have to remember is look for good money. Just don't take whatever. I know a lot of companies that got into trouble by just taking whatever money has been offered and giving away too much equity or giving away too much interest and managing the investors rather than managing your company. How much money did you invest with Nagesh till now? So far I have invested about 50 lakhs. That doesn't include any sweat equity, right? But if you include the sweat equity and other things, the investment Sweat that I have you included a little bit, and 1 lakh per month as a salary I have included. Okay. For 2 years. Okay. We'll definitely connect to mentors who actually can really help you. I appreciate, sir. Adi more than anything I needed that. Good luck. Thank you All very the much. Nagesh from Ultimate Auto Fix. చాలా మంచి ఐడియాతో వచ్చారు. ఆయన ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఫీల్డ్ని తీసుకుని దాన్ని ఎలా సర్వీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, తర్వాత ఎలా ఈ సర్వీసెస్ అవైలబుల్ అనే ఐడియాతో ఈ ఐడియాని చక్కగా రూపొందించారు. కాబట్టి ఐడియాకి 20 మార్క్స్. అగైన్ రియలిస్టిక్ కూడా నేను 20 మార్క్స్ ఇచ్చాను, ఇంప్లిమెంటేషన్ కూడా నేను 20 మార్క్స్ ఇచ్చాను. తర్వాత ప్రెజెంటేషన్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్కి ఐ గేవ్ అనదర్ 20 మార్క్స్. సో టుగెదర్ 80 మార్క్స్ ఫర్ నగేష్. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Well, next participant, Lalita from Rinda Weaves. Welcome to the show, Lalita. నా పేరు లలిత అండి. నేను సికింద్రాబాద్ వారసిగూడ నుండి వచ్చాను. మాకు ఒక ఎగ్జిస్టింగ్ యూనిట్ ఉంది. దాంట్లో నేను కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ పైన శారీస్, డ్రెస్ మెటీరియల్స్, స్కూల్ యూనిఫామ్, లోగోస్ ఇవన్నీ డిజైన్స్ చేసి ఉన్నాం మేము లాస్ట్ 4 years నుంచి. స్టార్టప్ జంక్షన్ ద్వారా ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్న TV5 వారికి, ఇక్కడ ఉన్న జడ్జెస్ అందరికీ చాలా కృతజ్ఞతలు. నేను ఒక పవర్ లూమ్ యూనిట్ స్టార్ట్ చేయడం కోసం, దానికి సంబంధించిన సపోర్ట్ కోసం అని ఇక్కడికి వచ్చాను నేను. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు మేము కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ పైన శారీస్, డ్రెస్ మెటీరియల్స్ డిజైన్స్ చేసాము. ఇప్పుడు పవర్ లూమ్ యూనిట్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాము. ఓకేనమ్మా, నీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 4 years మేడం. ఇప్పుడు పవర్ లూమ్స్ పెట్టుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి? ఒక 1 crore. మెషినరీ, వర్కింగ్ క్యాపిటల్ అంతా కలిపి. దాంట్లో ఎంత మిషనరీ, ఎంత వర్కింగ్ క్యాపిటల్? 50 మెషిన్స్ మేడం, 75 lakhs అవుతుంది. 25 lakhs వర్కింగ్ క్యాపిటల్. దాని వర్క్ ఆర్డర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా యూనిట్ స్టార్ట్ చేయడమే లేట్ అండి. స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా వర్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి మాకు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. గవర్నమెంట్ సపోర్ట్ అంటున్నారు కదా, అంటే మీరు ఎక్కడ అప్రోచ్ అయ్యారు? అది టెస్కో, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ నుంచి వర్క్ ఆర్డర్స్ ఉన్నాయి సార్. ఒక పైలట్ ప్రాజెక్ట్ లా కూడా లాస్ట్ ఇయర్ ఒక డిస్ట్రిక్ట్కి ఇచ్చారు వాళ్ళు. అది RVM స్కూల్ యూనిఫామ్ వీవింగ్ అనమాట, క్లాత్ వీవింగ్. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్కి, తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇస్తున్నారండి. మీరు టెస్ట్ బేస్ పైన కొంచెం చేశారా? చేసి మోడల్ చేసి చూపించారా ఎవరికైనా? శాంపిల్స్ పీస్ ఇచ్చారా? శాంపిల్ పీస్ లాగా ఇచ్చాము, అప్రూవ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఎవరికైతే లూమ్స్ ఎక్కువగా ఉంటాయో, వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ వర్క్ ఆర్డర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. అంటే మీరు చెప్పింది ఇప్పుడు మీరు అంతకు ముందు వాళ్ళు టీ-షర్ట్స్ ఇస్తే మీరు దాని మీద లోగోస్ వేసేవాళ్ళు. ఎగ్జిస్టింగ్ మేడం, ఎగ్జిస్టింగ్ లో. ఇప్పుడు కొత్తగా నేను పవర్ లూమ్ యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, అది ఎగ్జిస్టింగ్ కాదు. అర్థమైందమ్మా. అంటే నేను అన్నది ఇప్పుడు మీకు ఈ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఎవరైనా టీ-షర్ట్స్ ఇస్తే ఆర్ వాట్ ఎవర్ స్కూల్ యూనిఫామ్ ఇస్తే మీరు దాని మీద లోగోలు వేసారు, డ్రెస్ మెటీరియల్స్ పైన డిజైన్స్ అన్ని చేసాం మేడం. ఇప్పుడు కొత్తగా చేసేది పవర్ లూమ్, పర్టిక్యులర్ ఫ్యాబ్రిక్ కూడా మ్యానుఫ్యాక్చర్ క్లాత్ వీవింగ్. ఓకే.
మరి దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా? దాంట్లో నేను ట్రైనింగ్ కూడా తీసుకున్నానండి. ఓకే. పవర్ లూమ్ సర్వీసింగ్ సెంటర్ నుండి ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మా ఫ్రెండ్ యూనిట్ కూడా ఉండడంతో నాకు ఎప్పుడైనా ఏమైనా చిన్న చిన్న వర్క్ ఆర్డర్స్ వస్తే వాళ్ళ దగ్గర నేను చేయించి కూడా సప్లై చేశాను. మీరు యూనిట్ ఏదో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పారు లాస్ట్ టైం వచ్చి. అవునండి. సో మరి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీకు ఎక్కడ ఏ బ్యాంక్స్ లోన్స్ మీరు అప్లై చేయలేదు? కొంచెం టఫ్ గానే ఉందండి లోన్స్. ముద్రా లోన్స్ అయ్యి చాలా ఈజీగా ఇస్తున్నారు కదా. కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్కి అది సరిపోదు సార్. అందుకని ముద్రా లోన్లో ఇచ్చే 10 lakhs సరిపోదు. అలా కదమ్మా, మీరు 15 పవర్ లూమ్స్ అన్నారు కదా? 50 మేడం. 50 దాంట్లో 50 కావాల్సి ఉంటుందా, లేదా 10తో స్టార్ట్ చేసి మీరు యాడ్ లేదండి, చేసుకోవచ్చా? ప్రొడక్షన్ కెపాసిటీ సరిపోదు మేడం. దాని వలన ఏమీ ప్రాఫిటబిలిటీ ఉండదు. డిమాండ్ ఎంత ఉందండి? డిమాండ్ అంతా ఉంది సార్. 100 లూమ్స్ కాదు, 500 లూమ్స్ ఉన్నా కూడా డిమాండ్ ఉంది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేసి సరే ఎలా చేయాలి బిజినెస్, దీనికి చిన్న బిజినెస్ ప్లాన్ అంటారు దీన్ని జనరల్గా. సో ఒక బిజినెస్ ప్లాన్ చేసుకొని మీరు వచ్చారంటే దానికి మేము హెల్ప్ చేస్తాం, ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఈ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సర్టన్ స్కీమ్స్ ఉన్నాయమ్మా. విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా సర్టన్ స్కీమ్స్ ఉన్నాయి. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే మీరు ఆలోచించే స్కేల్ పెద్ద స్కేల్ కాబట్టి దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు బిజినెస్ ప్లాన్ కనుక తయారు చేసుకుని లేకపోతే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని వస్తే కనుక వీ విల్ హెల్ప్ యూ అచీవ్ దట్. స్టార్ట్అప్ జంక్షన్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని అంటే అవుట్సాక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఎంథ్యూజియాస్టిక్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో లలిత గారు కాల్ చేసి ఆవిడ ఐడియా ప్రజెంట్ చేసినప్పుడు ఆవిడ ఎంకరేజ్ చేసి పిలవటం జరిగింది ప్లాట్ఫామ్కి. మా మెంటర్స్ ఆవిడకి ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ని పవర్ లూమ్స్కి ఎక్స్పాండ్ చేయటానికి మాత్రమే ఆవిడ బిజినెస్ ఎక్స్పాన్షన్కి వచ్చారు. నాట్ నెసెసర్లీ ఏ స్టార్టప్ ఐడియా, బట్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి వచ్చారు. ఐడియాకి ఆవిడకి నేను 10 మార్కులు ఇచ్చాను. రియలిస్టిక్ అంటే ఆవిడ ఆ ఇండస్ట్రీలో ఏమేం జరుగుతుంది ఏంటి, తనకి ఓకే ఎవరెవరు వస్తారు కస్టమర్స్, వస్తే తన మార్జిన్తో బిజినెస్ చేయగలనా లేదా అవన్నీ ఆలోచించారు. కాబట్టి రియలిజంకి నేను 20 మార్క్స్ ఇచ్చాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఆల్సో ఆవిడకి 20 మార్క్స్ ఇచ్చాను. ఎందుకంటే ఒక్కసారి ఆవిడ అడిగిన డబ్బులు వస్తే ఆ డబ్బులతో ఎన్ని పవర్ లూమ్స్ కొనొచ్చు, ఎంత వర్కింగ్ క్యాపిటల్ కావాలి, ఆ వర్కింగ్ క్యాపిటల్ని ఎలా డిప్లాయ్ చేస్తే ఏ మంత్లో ఎలాంటి ఫ్యాబ్రిక్ వస్తుంది, ఆ ఫ్యాబ్రిక్ని మళ్ళీ వీళ్ళు ఎంబ్రాయిడరీ చేస్తే ఫుల్ఫిల్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫుల్ఫిల్మెంట్ ఎలా చేయాలన్న దానికి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉంది ఆవిడ దగ్గర ఉంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్కి నేను 20 మార్క్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్కి 10 మార్క్స్ మాత్రమే ఇచ్చాను. టుగెదర్ 60 మార్క్స్ ఫర్ లలిత గారు. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్. మన లాస్ట్ పార్టిసిపెంట్ సంతోష్ ఫ్రమ్ A1 Foods. Hello everybody, I'm Santosh Kumar from A1 Foods India Private Limited. Today I'm here to present the unique concept that A1 Foods is implementing at the moment. In India, we have two India. One is rural India, one is urban India. As a customer, when we stay in a cities or a metro city, we have lots of benefit which is coming our way. For example, discounts, for example, services, for example, the variety of products that we have to choose from. When we go to a rural market, we are not entitled to discounts. We don't even have the flexibility or the option of choosing the product or the brand that you would want to buy. Now, what happens in rural India? You are dependent on distributor, you are dependent on wholesaler. You don't have a hypermarket, you don't have metro. Where do you go to buy your groceries? In rural market or tier 2 cities or tier 3 cities, there are customers like you and I. Don't they deserve the kind of services that we get in metro cities? They do deserve. And this is where the A1 Foods India Private Limited comes into picture. We provide our products which are world-class quality plus services. Door delivery is what we do. Plus discounts.
just like Metro or any hypermarket will do. We do exactly the same. Only difference is we have focused ourselves in tier 2, tier 3 and rural India only. Another benefit that you get with A1 Foods India Private Limited is you get invoices. Now, have you ever tried going to a rural market and did you ever get invoice? No. Why? Because it's a normal mom and pop shop. They'll give you a chitty and that's about it. And one last point that I would want to insist, which is the most crucial, is bulk packing for bulk consumer. One shoe does not fit all. Now, you are a caterer, you are a dhaba wala, you need 5 kg packet, but you are getting only 500 gram packet. What are we doing? Each packet that we are cutting and throwing, it's costing 4 rupees. For 5 kg requirement, we have just wasted 40 rupees into dustbin. It's damaging our environment. And ultimately, you are paying that 40 rupees for the packet. What is your business model? What are you selling? We are a packaging company. Okay. And we manufacture. So it's like 60% You manufacture the packaging material? No, we manufacture and package food products. What food products are you manufacturing? All kind of. Primarily 60% are spices, 40% are ready to eat products. Ready to eat would be like vermicelli, soya, tapioca sago, dry fruits. We have included. So you have a factory for manufacturing? We do. Where is the factory? Shivrampalli. Okay, so now what is the innovation here, you tell me? Packaging is innovation? Or not packaging, the service that we are providing in the rural market. That is the innovation because this is completely missing till date. When we talk about Big Basket or maybe any competitor for that matter, they are focusing only in some cities. It's not available. You plan to service only rural markets? For time being, and we have been doing that for the last 3 years. We have done 2.3 CR worth of business in the last 3 years, and 100% of that business has come from rural market. Okay. Now, ఏ markets లో serve చేస్తున్నారు ఇప్పుడు మీరు? In Bihar. Bihar is the place where we are selling our product, which is one of the most rural, remote location in our country. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, కన్స్యూమర్ కి ఏంటి బెనిఫిట్? అంటే ఇప్పుడు బీహార్ గ్రామంలో ఉన్న వాళ్ళకి మీ వల్ల బెనిఫిట్ ఏంటి? Benefit is you get 25% discount, which otherwise you are not going to get. When you go to even a supermarket for that, for a matter of fact, you may get 5% or 10% discount. You can't even dream about getting 25% discount. మీరు డిస్కౌంట్స్ ఇచ్చి మీరు వ్యాపారం లాస్ లో ఉంటారా? Not exactly, because right now what we have done is we have done mix of both. We did not leave out the classic, business cycle. For example, we were doing business with a distributor model, and when I do this by eliminating distributor and wholesaler, my margin is actually increasing by another 5%. They still exist in the system. Now, one more point which is very crucial: when the onion prices goes up, all of us start talking about middlemen. But can you imagine there are 5 layers? Even if we talk about top MNCs, I don't want to name them, but there are 5 layers, middlemen, CNFs, super stockists, then you have a distributor, then you have a wholesaler, then you have a retailer. So can you imagine, for 100 rupees, 40 rupees is going to all these people. Who is paying this 40 rupees? People like you and I. The online platform? Yes, it is. What's the name? A1. It's called A1. Yes. So Shivrampalli, the factory is in Hyderabad here? Yes, absolutely. So from here you're taking to Bihar? Yes, we do. So how does the logistics works out? We send by train. That increases the cost, but to my surprise, we are still, the margin is pretty healthy. There's so many rural areas in Andhra and Telangana kada. Meer Bihar varaku ellenduku ammukuntunnaru? When I started, I wanted to do something, which is most challenging. It would have been easier to start somewhere close by. కష్టాలను కొందెచ్చుకోవాలనుకుంటున్నారా మీరు? No. See, when you take a easy step, you may not get to learn so much. When you take a tough step, in the process you get to learn so much that will ensure that now it's easier for me to launch anywhere close to Hyderabad, because I have done business in the most toughest market in India at the moment. You said the factory is in Hyderabad, right? Right. Now, why don't you set up your factory in Bihar and start your work there? Because of infrastructure issues. It's not so easy in terms of electricity, in terms of the government. But you're talking about raising an invoice, and you're giving the urban services. When this can be done, why not a factory? See, these services are not in the hands of the government. I mean, it is in our hand, like people like you and us who run that process. So your mathematics works when you have a factory in Hyderabad? Yeah, it is absolutely. It's working right now. What is your margin right now, gross margin? Gross margin is 62%, which is pretty healthy.
What do you expect from this startup? What is that? I'm looking at 1.53 CR as an investment, which should be in the form of equity, and for what? For working capital. Plus, we want to add some more products like bulk packaging. 5 kg pack is very much in demand. Our highest selling product had been 500 grams. Just for B2B actually. B2B, yes. So 5 kg is something which is in demand. So there are many products we don't have at the moment, and we would want to include those 5 kg packets. Your app works here also in Hyderabad? There is lots of demand, but we did not venture into it. Why? Because what we have already in the last 3 years, there is not a single month where we were able to fulfill the requirement of all the clients. I never had a 31st night when I'm going to bed and sleeping peacefully that this month we have achieved. Yeah, we love to listen to this more. I mean, I'm very happy that somebody Yeah. says it's such an honor, like, you know, you were able to get the business. And last 3 years, what was your 2.4 CR is what we have done. 2.5 million packets we have sold. 5.25 kg is what we sell per hour. 100 packets per hour is what we sell. That's really good. Very good. Santosh from A1 Foods. నా పర్సనల్ ఒపీనియన్ అయితే పార్ట్స్ ఆఫ్ ద బిజినెస్ ఇస్ బ్రిలియంట్. ఇది తెలంగాణ నుంచి బీహార్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవి కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఇస్ ఇనఫ్ మార్కెట్ ఇన్ దీస్ స్టేట్స్ అండ్ ఆల్సో స్టేట్స్ క్లోజ్ బై. సో ఎనీవే, సో ఐడియాకి నేను అందుకని 10 మార్కులు మాత్రమే వేస్తున్నాను. హౌ రియలిస్టిక్ ఇస్ హిజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్? ఆయన ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నారు, చేస్తున్నారు, కాబట్టి రియలిస్టిక్గానే అనిపించింది నాకు. సో దానికి కూడా 15 మార్క్స్ వేస్తున్నాను. ఇంప్లిమెంటేషన్కి టైమ్ లైన్, ఐ థింక్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ టు గెట్ ఇట్ డన్. సో ఇంప్లిమెంటేషన్కి 20 మార్క్స్. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఆయన చాలా చక్కగా ప్రజెంట్ చేశారు, చాలా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేశారు. సో దానికి 20 మార్క్స్. సో టుగెదర్ 65 మార్క్స్. సో ఈరోజు విన్నర్ మిస్టర్ నగేష్ ఫ్రమ్ అల్టిమేట్ ఆటో ఫిక్స్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ నగేష్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. స్టార్టప్స్కి ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడో ఉండదు, చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్లోనే మనకి చాలా సక్సెస్ స్టోరీస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈరోజు కూడా అలాంటి ఒక మంచి సక్సెస్ స్టోరీని చూద్దాం. పోషకాహార మందుల తయారీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ సమాజంలో పోషకాహార లేమిని తగ్గించడమే లక్ష్యంగా బ్లిట్స్ బ్రాండ్ పేరుతో అత్యంత శక్తివంతమైన ఎన్నో సుగుణాలున్న మునగాకుతో రకరకాల ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా వండర్స్ క్రియేట్ చేస్తున్న బ్లిస్ గ్రీన్ ఫార్మ్స్ అధినేత జీవి మాధురి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఫుడ్, హెర్బల్ ప్రొడక్ట్స్ మీద జనానికి ఆసక్తి పెరుగుతోంది. దీంతో వీటికి అదే రేంజ్ లో మార్కెట్ కూడా పెరుగుతోంది. సాధారణంగా జనానికి మునక్కాయలపై ఉన్నంత ఇష్టం మునగాకు మీద ఉండదు. అయితే ఎన్నో సుగుణాలున్న మునగాకులోని పోషక విలువలను ఫుడ్ సప్లిమెంట్స్ లా మందుల రూపంలో అందిస్తే ఎలా ఉంటుందనే గౌతమ వెంకటమాధురికి వచ్చిన ఆలోచన నుంచి పుట్టిందే బ్లిస్ గ్రీన్ ఫార్మ్స్. I left one goal in my graduation level, that was nutrition and dietetics was my core liking. So akkada plus నాకు బ్యాక్గ్రౌండ్ కూడా మా పేరెంట్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫాదర్ రిటైర్డ్ యాజ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ మా మదర్ కూడా ఫార్మా ఇండస్ట్రీ. మా మామయ్య గారు కూడా బాటనీలో పిహెచ్డి చేసి ఆ రోజుల్లో ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అంటే బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా వర్క్ చేశారు ఆయన కూడా. ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు గ్రో చేద్దాము అనే ఉద్దేశంతో స్టడీ మొదలుపెట్టాను. 15 ఏళ్ల పాటు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేసిన మాధురికి కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే కోరిక బలంగా ఉండేది. న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లో కోర్స్ చేసిన ఆమె దృష్టి పోషకాహార మందుల వైపు మళ్లింది. 30 లక్షల రూపాయల పెట్టుబడితో బ్లిస్ గ్రీన్ ఫార్మ్స్ పేరుతో 2014లో టాబ్లెట్స్, క్యాప్సూల్స్ తయారు చేయించి మార్కెట్లోకి విడుదల చేశారు మాధురి. మందులు మింగటం ఇష్టం లేని వారికి
కూరల్లో ఈజీగా వాడుకునేలా పొడి కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ ప్రయత్నం ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో పోషక విలువలతో కూడిన మునగాకుతో అందరూ ఇష్టపడేలా ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీని ప్రారంభించారామె. మునగాకు బిస్కెట్లు, గ్రీన్ టీ, పల్లి చిక్కీలు, నల్లకారం, అప్పడాలు తయారు చేయించి మరోసారి మార్కెట్లోకి తెచ్చారు మాధురి. ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ సాధించి అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం మునగాకుతో 5 రకాల ఉత్పత్తులు, మరో 3 రకాల ఆయుర్వేద ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చామని, త్వరలో సొంతంగా 100 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేపట్టే దిశగా అడుగులేస్తున్నామని బ్లిస్ గ్రీన్ ఫార్మ్స్ ఎండి మాధురి అంటున్నారు. మునగాకు అనేది అఫోర్డబుల్ రేంజ్లో బెస్ట్ న్యూట్రియంట్స్ తోటి ఉన్న హర్బ్ కింద ఐడెంటిఫై అయింది. సో ఎలా మార్కెట్లోకి అందిస్తాము అనే దాని మీద కోర్ ప్రోడక్ట్స్లో పౌడరు, ట్యాబ్లెట్స్ అవి లాంచ్ చేసాము. లాంచ్ చేసినాక మాకు వచ్చిన మేజర్ థ్రెట్ షెల్ఫ్లోంచి డైరెక్ట్గా ఇది మునగాకు పౌడరు లేకపోతే ట్యాబ్లెట్ అని ఎవరు పికప్ చేయట్లేదు. దెన్ కొంచెం ఫుడ్ ప్రోడక్ట్స్ రేంజ్లో అయితే పీపుల్ డెఫినెట్గా దాన్ని ట్రైఅవుట్ చేస్తారు డెఫినెట్గా అనే దాంట్లో ఈ నల్లకారం ఒకటి, గ్రీన్ టీ ఒకటి. గ్రీన్ టీ మీద ఆల్రెడీ అవేర్నెస్ ఉంది, మునగాకుతో గ్రీన్ టీ. సో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు బెస్ట్ న్యూట్రియంట్స్ కూడా సప్లై అవుతాయి కాబట్టి డెఫినెట్గా బాగా జెల్ అవుద్ది అనేది మాకు అనిపించింది. దాంట్లో స్టీవియా అనే అంటే డయాబెటిక్స్ పీపుల్ కూడా వాడే షుగర్ స్వీట్నర్ తోటి చేసాము. దట్ ఈస్ ఎ యూనిక్ కాంబినేషన్ ఇన్ ఇండియా. ఫ్యూచర్ ప్లాన్స్ యాక్చువల్లీ ఇమీడియట్గా అయితే మటుకు బల్క్ మార్కెటింగ్, గ్లోబల్ కనెక్ట్స్ చూస్తూ ఉన్నాము. డొమెస్టిక్ మార్కెట్ ఎనీవే వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్, ఇట్ ఈస్ గోయింగ్ వెల్. సో అండ్ మా ఓన్ ఫార్మ్స్లో గ్రో చేయాలి. 100 acres ఆఫ్ దీంట్లో స్టార్ట్ చేసి మా ఓన్ ఫార్మ్స్ నుంచే బెస్ట్ వేలో అందించాలి అనేది. వచ్చే ఏడాది చివరికల్లా వ్యాపార విస్తరణ చేసి కనీసం 100 మందికైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ₹1 కోటి టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటోన్న మాధురి అత్యంత పోషక విలువలతో ఎనర్జీ డ్రింక్ను త్వరలో మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సో ఇవ్వండి ఈసారి ఎపిసోడ్లో ఐడియాస్. మార్కెట్ సాచురేషన్ జరుగుతున్న ఈ టైమ్స్లో మీ ఐడియా ఎండ్ కస్టమర్కి ఎంత రియల్ టైం బెనిఫిట్ ఇస్తుందో చూసుకుంటే అంత మీ ఐడియాకి ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొన్ని ఐడియాస్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.